బాస్ టైం ఎంత? 11:30. ఎందుకు బాస్ అంత కోపంగా చెప్తున్నావు? నేను అడిగింది టైమే. ఏంటే నీ ప్రాబ్లం? టైం అడిగావు, చెప్పాను. నా లీవ్ మీ అలోన్. ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. దట్స్ ఓకే, ఐఎమ్ సారీ టు. నిన్ను చూస్తుంటే ఏదో కోల్పోయిన వాళ్ళలాగున్నావు. బాధని పంచుకుంటే తక్కువ అయితే అంట. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇట్ పర్సనల్, నీ బాధని నాతో షేర్ చేసుకోవచ్చు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఓకే? నీ పని ఏంటో నువ్వు చూసుకో, అదర్వైజ్. ఐఎమ్ సారీ, ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు బి ఫ్రెండ్లీ. ఇఫ్ యూ మైండ్ ఇట్ పర్సనల్, పర్లేదు. దాట్స్ బెటర్. ఓ లవ్ ప్రాబ్లమా? హే యూ. బాస్ 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 ఒక అబ్బాయికి లవ్ ప్రాబ్లం అయితే ఇంకో అబ్బాయి చూస్తూ ఎలా ఊరుకుంటాడు బాస్? ఫర్ ఎ వైల్ నన్ను స్ట్రేంజర్లా కాకుండా నీకు చాలా క్లోజ్ అయిన ఒక ఫ్రెండ్ అనుకో. ఈ కిచెన్ని చూస్తుంటే దీని వెనకాల ఒక మంచి లవ్ స్టోరీ ఉన్నట్టుంది. నేను ఒక లవ్ ఫెయిల్యూరే. ఒక లవ్ ఫెయిల్యూర్ బాధ బహుశా ఇంకో లవ్ ఫెయిల్యూర్కే తెలుస్తుందేమో. నీ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటో చెప్పు బాస్. రితిక 1 year సిన్సియర్గా వెంటబడ్డ తర్వాత నన్ను యాక్సెప్ట్ చేసింది. వి వర్ రియల్లీ ఇన్ ఎ గుడ్ రిలేషన్. పోటీ పడి మరీ ప్రేమించుకునే వాళ్ళం. ఒక్కొక్కసారి తను ఆమె చూపించే ప్రేమ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసేది. అలా అనిపించినప్పుడు అలా నేను తన కోసం 1 year వెయిట్ చేశానని బాధ మొత్తం పోయేది. కానీ ఏంటో తెలియదు, కొన్ని రోజుల నుంచి ప్రేమ తగ్గిపోయింది తనకి. ఎవరో అరుణ్ అంట, తన స్కూల్మేట్, రీసెంట్గా కలిసింది. కొన్ని రోజుల నుంచి కాల్ చేసిన ప్రతిసారి వారి గురించి చెప్పేది. అరుణ్ అలా చేశాడు, అరుణ్ ఇలా అన్నాడు, అరుణ్ అలా, అరుణ్ ఇలా. కలిసి తిరగడం కూడా స్టార్ట్ చేశారు. నాకెలా ఉండేది అంటే, ఒకరోజు అడిగేశా, ఈ మధ్య నాకంటే వాడే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయాడు నీకు, నాకంటే వాడి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నావు నువ్వు. అండ్ షీ స్టార్టెడ్ క్రైయింగ్. అరే నేను ఏమైనా తప్పు మాట్లాడానా? నాకు అనిపించింది చెప్పినా. ఏమన్నా అంటే నమ్మకం లేదా అంటది. అరే నమ్మకం ఉంది కాబట్టే కదా తను వాడితో తిరిగినా ఏమనేవాడిని కాదు. కానీ వాడి గురించి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తట్టుకోలేకపోయాను. తను నిన్ను అవాయిడ్ చేస్తుందని ఎందుకు అనుకుంటున్నావు బాస్? అరే ఇప్పుడు చూడు, వాడు రేపు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. దానికి నేను తనతో ఉన్నా అనే ఆనందం కన్నా వాడు వెళ్ళిపోతున్నాడనే బాధే ఎక్కువ ఉంది. తను వాడిని నాకంటే ఎక్కువ కేర్ చేయడం బేర్ చేయలేకపోతున్నాను. తను చుట్టూ తిరిగినంతసేపు అరచేతిలో బొంగరని తిప్పినట్టు తిప్పించుకుంది. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే తప్పైపోయింది. మోసం చేసింది బాస్ నన్ను. అందుకే తనతో ఇంకా వేగలేనని బ్రేకప్ చేసుకున్నా. బాస్ నిన్న విషయం అడుగుతా, తను వాడితో ఏం చేసినా నీకు చెప్పేదా? అవును, ఏం మాట్లాడేదో, ఎక్కడికి వెళ్ళేదో ప్రతిదీ చెప్పేది. మరి అలాంటప్పుడు తను మోసం చేసిందని ఎందుకు అనుకుంటున్నావు బాస్? ఒకవేళ తనకు మోసం చేసే ఉద్దేశమే ఉంటే వాడితో జరిగిన ఏ విషయం నీతో చెప్పేది కాదు. సైలెంట్ గా డబుల్ గేమ్స్ ఆడేది. కానీ అలా చేయలేదే. వై? బికాస్ షీ లవ్స్ యూ అండ్ షీ నోస్ దట్ యు లవ్ హర్. బాస్ తనను లవ్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2. చూసావా, నీ 2 minutes ఫ్రస్ట్రేషనే నీ 2 years లవ్ ని గెలిచింది. అదే బ్రేకప్ వరకు తెచ్చింది. కరెక్ట్ కాదు బాస్. మరి ఏంటయ్యా, తను ఏం చేసినా మూసుకొని కూర్చోవాలా? అలా చేస్తే నేను చివరికి తనకు ఆప్షన్ లాగానే మిగిలిపోతా. అరే ఐ లవ్డ్ హర్, ఈవెన్ షీ డిడ్. బట్ తిన అలా చేస్తుంటే ఎవరికి ఎంత నోపిక చెప్పు. అందుకే తనతో ఇంకా వేగలేక వెళ్ళిపోతున్నా. నువ్వు తన గురించి తప్పుగా అనుకుంటున్నావేమో. మేబీ అవ్వచ్చు. తను వాడిని ఒక క్లోజ్ ఫ్రెండ్ లా ట్రీట్ చేయొచ్చు కదా. జరగచ్చు బాస్. రిలేషన్షిప్స్ ఎప్పుడు ఎలా బిల్డప్ అవుతాయో ఎవరికి తెలియదు. ఇవాళ అరుణ్ అనేవాడు ఉండొచ్చు, రేపు ఏదైనా గొడవ పాసింగ్ క్లౌడ్ లా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వాడు ఒక పాసింగ్ క్లౌడే అయితే ఆ పాసింగ్ క్లౌడ్ వల్ల రెయిన్బో లాంటి నీ రిలేషన్ ని బ్రేకప్ చేసుకున్నానే అని బాధపడతావా? నాకు తెలిసి వాడి వల్ల జరిగిన తప్పుని సర్దిద్దుకోవడానికే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడేమో. మేబీ అవ్వచ్చు. అలా అని వాడు రేపు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఏం చేయలేవు, బాధపడడం తప్ప. నువ్వు బ్రేకప్ అయ్యే ఒక్క క్షణం ముందు ఇవన్నీ ఆలోచించుంటే నువ్వు ఈ పరిస్థితిలో ఉండేవాడి కాదు. మరి ఏం చేయమంటావు? వెళ్ళి తనతో మాట్లాడు. నువ్వు ఎందుకలా ఫీల్ అయ్యావో తనకు చెప్పు. తనేం తప్పు చేయలేదు నేను అనట్లేదు. నీ తప్పుని నేను సర్దిద్దుకోమంటున్నాను. ఇట్స్ నెవర్ టూ లేట్ టు సే వాట్ యు ఫీల్.
ప్రేమించింది కదా, అర్థం చేసుకుంటుంది. నా తప్పేంటుందో నాకు తెలియదు, కానీ ఐ ఫీల్ బెటర్ నౌ. తనతో మాట్లాడాలనుంది. ఊఫ్, థ్యాంక్స్ బాస్. ఇక నువ్వు తనని లైట్ తీసుకుంటావేమో అనుకున్నా. ఈవెన్ ఐ ఫీల్ హ్యాపీ నౌ. నా వల్ల బ్రేకప్ అయిన రిలేషన్ ని మళ్ళీ నేనే సెట్ చేయబోతున్నా. నీ వల్ల బ్రేకప్ అయిన రిలేషన్ ఏంటి? ఐఎమ్ అరుణ్.